ప్రజా టీవీ తెలుగు న్యూస్. Anantapuram Corporation, depending on the situation that time. So Panchayat Raj issues lo number 10 lo unnamu. DPO garu sanitation issues meer kuda kashtapadadam ledu Nagaraju. Survey staff are underutilized. Last 9 months జిల్లా పర్యటన చేస్తుంటే తహసీల్దార్ కనపడుతున్నాడు, విఆర్ఓ కనపడుతున్నాడు. ఎక్కడ మండల సర్వేలు నాయక్? మండల సర్వేలు ఉన్నారా? ఏం చేస్తున్నారు? విలేజ్ సర్వేస్ ఎక్కడ ఉన్నారు? కలెక్టర్ గారి కుర్చీలో నేను కూర్చునే ముందు సబ్ కలెక్టర్, పిఓఐటిడిఏ, జాయింట్ కలెక్టర్ అన్ని వివిధ జిల్లాలో చేసి వచ్చి కూర్చున్నాం కదమ్మా. ఒకసారి చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి కదండి. మీ విలేజ్ సర్వేస్ మండల్ సర్వే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మీ డివిజన్ లో తహసీల్దార్ తహసీల్దార్ పైన కంప్లైంట్ ఉంది. నాట్ దట్ ఈస్ హ్యావింగ్, ప్లీజ్ నాట్ మిస్అండర్స్టాండ్ మీ. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ వన్. దీంట్లో రాళ్ళు ఉన్నాయి కదా, మేడంగా చెప్పినారు వాళ్ళు వదిలిపెట్టమని, కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. సింగనమల నియోజకవర్గం సింగనమల హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ కలెక్టర్ గారి పరిష్కార వేదిక ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ హెడ్ క్వార్టర్స్లో జరపడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ, భూ కబ్జాలు కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి హెడ్ క్వార్టర్ కలెక్టర్ వినాలని ఒక ఉద్దేశంతో కూడా ప్రజలందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేని పరిస్థితిని కూడా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు 10 గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు 3-2 కావస్తూ ఉంది. ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమైనా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి 7 రోజుల్లోపు లేదంటే 15 రోజుల్లోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిష్కరణ వేదికకు అలాంటి రిప్రజెంటేటివ్స్ని కూడా ఎమ్మెల్యేని కూడా భాగస్వాములుగా చేస్తూ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పరిపాలించే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా ఉండడము మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిపాలనని కోరుకున్నందుకు ఒక మంచి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దాదాపు 600 పరిష్కార సమస్యల్ని మనము చూడడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉండడం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది. కావున ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈ సింగనమల నియోజకవర్గంలో 6 మండలాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి
నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడ అందుబాటులోకి రావడము జరిగింది. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలో తీర్చే విధంగా కూడా పరిపాలించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సింగనమల నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రహదారి సమస్య అయితేనేమి, మరోకొమ్మ దగ్గర నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి సమస్యని కూడా నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడము, ఇప్పుడు వెళ్ళి దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఎక్కడైతే స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ భూముల గురించి ఆక్రమించినారు, శ్మశానాలు ఆక్రమించుకున్నారు, అట్లాంటివన్నిటినీ కూడా వారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రజలు ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా నిరంతరం ఉండి వాళ్ళు పాల్గొనడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇదే పరిపాలనను ముందుకు తీసుకెళ్లి సింగనమల నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి చూస్తూ ముందుకు వెళ్తామని కూడా సందర్భం తెలియజేస్తుంది.